మెచ్యూరిటీ, పరిపక్వత. ఈ మెచ్యూరిటీ, పరిపక్వత అనేటివి మనిషికి 50 ఏండ్ల తర్వాతే వస్తాయి. మినిమం 50 ఏండ్ల తర్వాత. ఈ మెచ్యూరిటీ, పరిపక్వత ఎలా పనిచేస్తాయంటే, ఏదన్నా సంబంధాలు దెబ్బతిన్నప్పుడు అక్కడ సంబంధం దిశగా మాట్లాడి ఇరువురికి న్యాయం చేయడము, ఏమైనా నిర్ణయాలు తీసుకోవడము, సరైన నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడము, గొప్పగా తెలివి ప్రదర్శించడము, ఏదైనా పెట్టుబడి పెట్టడంలో ఎక్కడ పెట్టాలా, ఎలాగ నష్టం వస్తుందా లాభం వస్తుందా అని ఒక అంచనా వేయడము, ప్రతి విషయంలో ఒక అంచనాకు రావడము, ఆ అంచనా ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్లో ఉండే మాదిరిగా ప్రవర్తించడము, ఇవన్నీ మెచ్యూరిటీలో ఒక భాగం. ఇవన్నీ పెద్దవారిలో కనిపిస్తుంటాయి అక్కడక్కడ చూసేటప్పుడు. అయితే నేను చెప్పొచ్చేది ఏమంటే, 20 ఏండ్లు, 25 ఏండ్లు, 30 ఏండ్లు ఉన్న యువత కానీ, యువతులు కూడా కానీ, ఆడ కానీ మగ కానీ, వీళ్ళను ఇప్పుడు మెచ్యూరిటీ పర్సన్స్ 50 అబవ్ ఉన్న వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ మాదిరిగా ప్రవర్తిస్తూ, వాళ్ళు చేసే మాదిరిగా నిర్ణయాలు చేస్తూ, వాళ్ళను అబ్జర్వ్ చేసి వాళ్ళను అనుకరిస్తే జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. అంతేకాకుండా 10 మందిలో వీరికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. 20-25 ఏళ్ళకి 50 ఏళ్ళ వాళ్ళ మాదిరిగా ప్రవర్తిస్తే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కావాలంటే ప్రయత్నించి చూడండి.